కనపడ్డు. ఇప్పుడు కనిపించని దేవుణ్ణి మనం చూడాలి. ఎలా చూస్తున్నాం? మన సహోదరుల రూపంలో. దేవుని పోలిక వారు. ఇప్పుడు కనిపించని సహోదరుని ప్రేమించలేదంటే కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నువ్వు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, మనం అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి, ద్వేషించేవారుగా మనము ఉండకూడదని ఏది చూపిస్తుంది? ఏది నేర్పిస్తుంది? గాలి నేర్పిస్తుంది. అందుకే అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి నేను బాను అనుకోవడం లే, అందరి దగ్గరికి నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏదో వాళ్ళు పీల్చుకోకపోయినా వీడు లావు ఎక్కువ ఉన్నాడు కాబట్టి వీడి దగ్గర నేను బాను ఎక్కువ పీల్చుకుని వేస్తున్నాడు అనుకోదు, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా మనం అందరి మీద ప్రేమ చూపించేవారుగా ఉండాలి. నెంబర్ 5, గాలి కనపడకుండానే పనిచేస్తూ ఉంది. ఎలా పనిచేస్తుందమ్మా? కనపడకుండానే పనిచేస్తుంది. ఎవరికైనా గాలి కనపడుతుందా? చెప్పండి. గాలి కనపడతామంటే గిన్నీస్ బుక్ ఎక్కిస్తాం. హల్లెలూయా. గాలి ఎవరికి ఏం కావడంలే? కనిపించకుండానే ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది. దేవుడు ఈ పని చెప్పాడు, నేను కనిపించాల్సిన అవసరం లేదు, ఆ పని చేస్తే చాలు, నా దేవుడు ఆ పని చెప్పాడు కాబట్టి నా దేవునికి మహిమ కలిగితే చాలు అనేసి ఏం చేస్తుంది అంటే కనిపించకుండా పని చేస్తూ ఉంది. అలానే మనం కూడా దేవుని పని జరగాలని కోరుకోవాలి, కానీ నేను కనపడాలి, నేను అక్కడ కనపడి ఎక్కడ కనపడాలి, నేను ఎక్స్పోజ్ కావాలి అని అనేసి ఎప్పుడు అనుకోకూడదు. దేవుని పని జరిగితే చాలు, నా దేవుడు మహిమపరచబడితే చాలు, నా దేవుడు కనపరచబడితే చాలు, నేను కనిపించకపోయినా పర్వాలేదు, నేను పని చేస్తా, నేను చేస్తా, నా దేవుడు కనపడుతున్నాడు చాలు అని అనుకునే స్వభావం ఏంటంటే గాలిది. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు దేవుడి గురించి చెప్పాలనుకో, ఎగ్జాంపుల్ ఏదని చెప్పాలనుకో, ఎలా చెప్తారు మీరు? ఎవరన్నా వచ్చి అడుగుతాడు, దేవుడు ఏడా చూపించు, దేవుడిని చూపించు నువ్వు అన్నాడు అనుకో, ఏం చెప్తాం మనం? గాలిని చూపించు నువ్వు. గాలి కంటికి కనపడదు. గాలి ఉందా లేదా? ఉంది. అప్పుడు కంటికి కనిపించలేదే. అలానే దేవుడు కూడా కంటికి కనిపించకపోయినా ఆయన ఉన్నాడో అనేసి ఒక ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకొని చెప్తాను? ఒక గాలిని చెప్తాను. అంటే గాలి కంటికి కనిపించకుండానే దేవుడు ఉన్నాడని చెప్తా ఉంది. హల్లెలూయా. అలా మనం కనపడకపోయినా నా దేవుడు ఉన్నాడని మనం నిరూపించడం, మన దేవుని పని జరగడం ప్రాముఖ్యం. చాలామంది నేను కనపడాలి, నా దేవుడు మరుగైపోయినా పర్వాలేదు, నా దేవుని పని పాడైపోయినా పర్వాలేదు, నేను కనపడాలనుకుంటూ ఉంటారు. అది గాలి స్వభావం కాదు ప్రియమైన దేవుని పిల్లలు. నా దేవుడి పని జరగాలి, నేను కనిపించకపోయినా అనేది గాలి యొక్క